దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు నీకు విడుదలనియడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భారము యెహోవా మీద మోపు, దేవుని మీద నీ భారము మోపు. ఏ భారము మోస్తున్నావు నువ్వు? మందనే భారము మోస్తున్నావా? సిగరెట్ అనే భారము మోస్తున్నావా? అప్పనే భారము మోస్తున్నావా? ఈ అనారోగ్యం అనే భారము మోస్తున్నావా? ఆ భారం అంతా దేవుని యొద్దకి తీసుకురా, దేవుని సన్నిధి దగ్గరికి తీసుకురా. ఆ భారం ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి అని దేవుడు సెలవిస్తున్నాడు అండి. ఈరోజు దేవుని దగ్గర ఏ మనిషి నీకు విడుదలనియాడు, ఏ మనిషి నీకు సహాయం చేయడు, ఏ మనిషిని ఆ రోగాన్ని తీసివేయాడు. కానీ ఆ నజరేయుడైన యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు నీకు విడిపించబోతున్నాడు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీ, ఆమె జీవితంలో ఎంతోమంది దగ్గరికి ఆమె వెళ్ళి ఉన్నది, కానీ ఆమెకి స్వస్థత ఎక్కడ రాలే. ఆమెకి 12 ఏళ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చిందో విశ్వాసముతో, ఆయన చెంగు ముట్టిన, ఆయన బట్టలు ముట్టినట్లయితే నాకు విడుదల దొరుకుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచనతో ఆమె వచ్చిందో, దేవుడు ఆమె 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 ఎప్పుడైతే ఆ చెంగు ముట్టిందో ఆమెకు స్వస్థత వచ్చింది. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి విశ్వాసంతో రావాలా. ఈరోజు నేను దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు నన్ను ముడతాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నాకు బలం ఇస్తాడు అని చెప్పేసి ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీకు విడుదలని ఇవ్వబోతున్నాడు. 12 ఏళ్ల నుంచి ఉందా, 20 సంవత్సరాల నుంచి ఉందా, 5 సంవత్సరాల నుంచి ఉందా, డాక్టర్లు అన్నారా ఈ రోగము పోదు, ఈ వ్యాధి పోదు అని చెప్పేసి డాక్టర్లు నీకు రిపోర్ట్ ఇచ్చి ఉన్నారా? ఈరోజు దేవుడు నీకు రిపోర్ట్ ఇస్తున్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తా అంటున్నాడు. ఆయన స్వస్థపరిచే రాఫా అండి, ఆయన స్వస్థపరిచే దేవుడు అండి. ఆయనే ఈరోజు దేవుని దగ్గరికి రా, దేవుడు నీకు విడుదలని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు విడుదలని ఇవ్వబోతున్నాడు. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, స్వస్థపరిచావే స్తోత్రమయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, స్వస్థపరిచావే స్తోత్రమయ్యా. నన్ను స్వస్థపరిచావే స్తోత్రమయ్యా, నన్ను స్వస్థపరిచావే స్తోత్రమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. ప్రార్థించండి, దేవా నన్ను క్షమించు, నన్ను బాగు చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలండి. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో నీకు విడుదల వస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో ఆ సంఖ్యలు తెగిపోతాయి. సాతాను గాడు ఏ సంఖ్యలతో అయితే నేను బంధించబెట్టాడో, ఇలా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే నీ భర్తకి విడుదల రాబోతున్నది, నీకు విడుదల రాబోతున్నది, నీ కుటుంబంలో విడుదల రాబోతున్నది, నీ కుటుంబంలో నువ్వు శాంతి సమాధానము చూడబోతున్నావు. ఈరోజు దేవుని దగ్గరికి రా. నజరేయుడైన యేసయ్య, ఎంతమంది అయితే వాళ్ళ పాపాలు ఒప్పుకొని నీ వైపుకు తిరిగి ఉన్నారో వాళ్ళ పాపాలని కడిగి వేసి వాళ్ళని పరిశుద్ధపరిచి నీ ఆత్మధురంగా అభిషేకించి ప్రభువా వాళ్ళకి కావలసిన బలాన్ని, శక్తిని, ఏ ఆనందం అయితే వాళ్ళు కోల్పోయి ఉన్నారో ఆనందం మీరు వాళ్ళకు దయచేస్తారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థనలకు జవాబిచ్చిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం.